రేపు పొద్దున మనం పాస్ కూడా నాశనం అయిపోతుంది ఫ్యూచరు, వద్దురు నాయన అంట. నేను లేదు లేదు చేయాల్సిందని గొడవకు దిగారు. నేను వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళతో పాటు బయటికి వెళ్ళేవాడిని, రోజు 45 రోజులు వాళ్ళతో పాటు బయటికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత వచ్చి మళ్ళీ క్లాస్లో కూర్చునేవాడిని. నేను కూర్చున్నానా, నా క్లాస్లో ఉన్నటువంటి నాతో పాటు ఉంటే ఇంకో 3-4 ఫ్రెండ్స్ ఎవరైతే నా బెంచ్ బ్యాచ్ చదువుకోవడం ఇష్టం ఉన్నోళ్ళు వచ్చితే కూర్చొని అక్కడే ఎందుకంటే ఇంటికి వెళితే చదువుకు సంబంధించి మిస్ అయిపోతాం అనేసి అక్కడే కూర్చొని చదువుకుంటుంటే లెక్చరర్లు వాళ్ళకి సెలవు ఉండదు. స్ట్రైక్ అంటే వాళ్ళేమి ఇంటికి పోరు, మనం ఎయిడెడ్ కాలేజీలు కదా. వచ్చి ఏమయ్యా మీరు ఇక్కడ కూర్చున్నారండి సార్ ఇట్లాగంటే ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అంటే డౌట్లు అడగడం బిగించేస్తే వాళ్ళు క్లాసులు చెప్పడం బిగించేసేసారు నిదానం ఒకరికి. ఈ 4-5 మేము కూర్చుంటున్నామని ఆడపిల్లలు వచ్చి కూర్చోవడం బిగించేశారు. అట్లా మా క్లాస్ మొత్తం నడవడం బిగించేది. 10వ రోజుకి మా క్లాస్ ఒక్కటే నడుస్తుంది, వీళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోతాం, తర్వాత వస్తాం. మా ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆయన గౌతు, ఈ శివాజీ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు సోమసుందర్ శివాజీ వాళ్ళ ఆయన గౌతు లచ్చన్న గారు ఉన్నారు కదా, ఆయన భక్తుడు ఈయన. మా ప్రిన్సిపల్ కాంగ్రెస్ అనమాట, అభ్యర్థిగా కూడా పోటీ చేసినట్టున్నాడు తర్వాత రోజుల్లో. ఆయనకి మాకు తెలియదు, ఈ రాజకీయాలు నాకు తెలియదు ఆ రోజుల్లో. మా ప్రిన్సిపాల్ ఏం చేశాడు, ఈ ఉద్యమం చేసే వాళ్ళని ఏకేసి వాళ్ళ క్లాస్కి అటెండెన్స్ పడుతుంది అని చెప్పాడు. మొత్తం కాలేజీ స్ట్రైక్ అని రాయాలని వీళ్ళు కోరుకున్నారు. ఈ క్లాస్ వరకు అటెండెన్స్ పడుతుంది. వాళ్ళు ఆ కారణంగా మా మీదకి వచ్చి